महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం నేను 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఇక్కడ చూస్తే కుజుడు మారారు, బుధుడు మారారు, రవి మారారు, శుక్రుడు మారారు. మాసగ్రహాల్లో అన్నింటిలో కూడా కదలికలు వచ్చాయి, మాసగ్రహాలు అన్నింటిలో కూడా చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా సో మచ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి అన్ని రాశులు వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక రవి శనుల యొక్క సమసప్తమం అనేది మనం మేజర్ పాయింట్గా తీసుకోవాల్సిన విషయం. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన మెయిన్గా కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చారు, ఏ గ్రహాల దృష్టి లేకుండా. అఫ్ కోర్స్ శుభగ్రహం గురుడు ఆయన మిత్రుడి యొక్క దృష్టి ఆయన మీద ఉందనుకోండి. సో ఇంకా గురుడి అతిచారం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో గురుడి అతిచారం 1 సంవత్సరం అనుకుంటున్నారు, కాదు, ఇది 8 సంవత్సరాలు సుదీర్ఘమైన అతిచారం జరగబోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సో మచ్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి చాలా స్పీడ్గా వచ్చే ఆస్కారం గురుడి అతిచారం వల్ల వచ్చే 8 సంవత్సరాల్లో ఉంది. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ గ్రహాల పరిస్థితి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో శుక్రుడు, అలాగే కేతు సింహంలో ఉన్నారు. రవి బుధులు కన్యారాశిలో, మిత్రక్షేత్రంలో రవి, ఉచ్చక్షేత్రంలో బుధుడు ఉన్నారు. కుజుడు కూడా తులారాశిలో, కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ వారం మనం చూస్తే చంద్రుని యొక్క గమనం సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల మీదుగా ఉంది. సో చంద్రుని యొక్క గమనం, ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్, రవి శనుల సమసప్తం ఆధారంగా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మేన రాశి వారికి సంబంధించిద్దాం. మేన రాశి వారికి చూస్తే కనుక షష్టమంలో ఉన్న కేతు మాత్రమే మేన రాశి వాళ్ళకి ఇక్కడ యోగిస్తున్నాడు. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. మిగతా ఆస్పెక్ట్లు మనం చూస్తే వారం ప్రారంభం చంద్రుడి షష్టమ స్థాన సంచారం, శుక్రుడు ఇక్కడ వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి మెయిన్గా ఈ వారం ప్రారంభం మనం చూస్తే శుక్రుడి షష్టమ స్థాన సంచారం వల్ల కొంచెం కలత్రకారకుడు, అలాగే ఈ శుక్రుడి వల్ల ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్తో చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల, స్త్రీల వల్ల అనవసరమైన వివాదాలు జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద అక్కడ కేతు, చంద్రుడు అందరూ ఉండటం వల్ల తలాతోక లేకుండా ఉంటుంది ఆర్గ్యుమెంట్ కూడా. సోమం, మంగళవారంలో మనం చూస్తే సప్తమ స్థానంలోనే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ సప్తమంలో రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, చంద్రుడు కూడా ఉన్నారు. మరి న్యాచురల్ ట్రాన్సిట్లో దిగ్బలం రీత్యా చూస్తే రవి, బుధులు పెద్ద సప్తమ స్థానంలో యోగించే గ్రహాలు కావు. అంటే బుధుడికి అది ఓన్ హౌసే, ఉచ్చక్షేత్రం, కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో యోగించకపోవడం వల్ల మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ రవి, బుధులు లాంటి ప్లానెట్స్ ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉంటారో ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లోనూ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ప్లానెట్ రవి సప్తమ స్థానంలో ఉండటం వల్ల బాస్ యొక్క ప్రెషర్ ఎక్కువ డైరెక్ట్గా మీద ఉండడం వల్ల మీరు దాంపత్య జీవితం మీద, మ్యారేజ్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకుండా ప్రొఫెషన్ మీద ఎక్కువగా స్ట్రెస్, ప్రెషర్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. అండ్ వ్యాపార సంబంధిత విషయాలు కూడా రవి, బుధుల కంజంక్షన్ 7th హౌస్లో నడుస్తుంది. కాబట్టి చాలా వరకు ఇక్కడ మనకి సన్ ఇస్ ద డ్రై ప్లానెట్. కాబట్టి సప్తమ స్థానంలో ఇటు ఎక్కువగా బిజినెస్ పార్ట్నర్షిప్స్ వ్యవహారంలో అయినా, ఇక్కడ కస్టమర్స్ విషయంలో అయినా, అండ్ వ్యాపారపరమైన విషయాల్లో అయినా డ్రైనేజ్ కాకుండా వ్యాపారం మనం దాన్ని ఎక్కువగా
కొంచెం నిలబెట్టుకోవడానికి ట్రై చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది రాశి వాళ్ళకి సంబంధించి. కుజుడు కూడా లాంగ్ రన్గా అక్కడ నీచిపడి తర్వాత కేతుతో కలిసి శని కుజుడి యొక్క సంసప్తం నడిచి ఇప్పుడు కుజుడు బయటకు వచ్చారు. కుజుడు అష్టమ స్థాన సంచారం ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ స్పీచ్, అగ్రెసివ్నెస్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వీటికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. అలాగే చాలా వరకు కూడా అష్టమ స్థాన స్థిత కుజుడు కొంతవరకు ఇక్కడ మీకు ఏంటంటే ఆర్థిక పరమైన విషయాల్లో సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. బుధ, గురు, శుక్ర, శనివారంలో ఇది కొంచెం మనకు ఫుల్ గ్రావిటీతో ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ విధంగా. కాబట్టి ఈ పరమైన విషయాల్లో మనకి ఎదురయ్యే సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో ఫ్యామిలీ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ అండ్ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఫారెన్ ట్రావెల్ గురించి మనం పెట్టుకున్న చాలా విషయాల్లో కూడా సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. వీటి విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క దశమస్థాన సంచారం అది నీచ చంద్రుడు అయ్యారు. అక్కడ ఆ రాశాధిపతి కుజుడు ఇక్కడ నవమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం అది నీచ రాశి అయింది. ఆ కుజుడు కూడా ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే కొంచెం జర్నీస్ విషయాల్లో కొంచెం వీళ్ళకి అన్కంఫర్ట్గా కానీ కొంచెం హెక్టిక్ స్ట్రెస్గా కానీ ఉండే ఆస్కారాలు, సమ్ టెన్సిడ్తో కూడిన జర్నీస్ ఇలాంటివి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ బుధ, గురు, శుక్ర, శనివారాల ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. నెక్స్ట్ ఏంటంటే మనం గమనించదగింది ఫస్ట్ రవి శనుల యొక్క సమసప్తం ఒకటి. మొన్నటిదా కుజ శనుల యొక్క సమసప్తం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ రవికి శనికి సమసప్తం జరుగుతూ ఉంది. చాలా వరకు కూడా ముఖ్యంగా ఇక్కడ హెల్త్ పరమైన మ్యాటర్స్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. రవి శని ఇద్దరు లగ్నంలోను రాశిలోను సప్తమంలో నుండి పరస్పరం మ్యూచువల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ తీసుకోవాల్సింది హెల్త్ రిలేటెడ్గా కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ తీసుకోవాల్సింది వీళ్ళకి వీళ్ళ లైఫ్ పార్ట్నర్కి కావచ్చు, వీళ్ళకి మీ బిజినెస్ పార్ట్నర్కి కావచ్చు, మీకు మీ క్లోజ్ రిలేషన్స్లో కొంతమందికి కావచ్చు రవి శని యొక్క ఈ సమసప్తమో సమ్ డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇది అనవసరంగా సమ్ పర్సన్స్ని కొన్నిసార్లు మనం వదిలేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఈ రవి శని యొక్క సమసప్తం వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే అవి వచ్చిన అండర్స్టాండింగ్ లోపం వల్ల. సో కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. బట్ ఈ మీన రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే అష్టమ కుజ దోషం మేజర్ ఇక్కడ వీళ్ళకి. కాబట్టి ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఫ్రైడ్ ఫుడ్, నూనెలో వేయించినవి కానీ ఇలాంటివి తీసుకోకుండా ఉండడం మంచిది. కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వడం చాలా మంచిది. శ్రీకృష్ణుడి మధురాష్టకం చదువుకోవడం ద్వారా ఇందాక మనం చెప్పుకున్నట్టు క్లోజ్ రిలేషన్స్లోను బిజినెస్లోను ఎక్కువ నష్టాలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించిన రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది కాబట్టి సంయమనం అనేది మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య చాలా అవసరం. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. సో కాబట్టి ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మొత్తంగా ఫలితాలు ఉన్నాయి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.